మన సౌత్ ఇండియా డే 1 రైడ్లో అయితే నేను ఇప్పుడే లంచ్ చేసిన. లంచ్ తర్వాత నాకు ఒక షెల్టర్ కనిపించింది. జస్ట్ అట్లా ఒక స్లీప్ బ్రేక్ కోసం అని ఆగినా నేను. నా లక్ అనుకుంటా ఈ షెల్టర్లో హ్యాపీగా లోపల ఒక చిన్న బెడ్ వేసింది ఉంది. మంచిగా రెస్ట్ తీసుకున్న ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ పోర్ట్స్ అవైలబుల్గా ఉంది. ఆ 2 మొబైల్స్ ఛార్జింగ్ పెట్టేసిన. ఒక హాఫ్ అన్ అవర్లో రెస్ట్ తీసుకొని నాకు కావాల్సినవన్నీ ఛార్జింగ్ పెట్టేసుకొని ప్రశాంతంగా రెస్ట్ తీసుకున్నా. నేను ఇంకా ఇక్కడ నుండి వెళ్ళాల్సిన నా డెస్టినేషన్ జోగ్ ఫాల్స్ వచ్చేసి 350 కిలోమీటర్స్ ఉంది ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం 3 PM అవుతుంది. ఇంకొక 7 అవర్స్ అంటే నైట్ 10-11 వరకు రీచ్ అయిపోవచ్చు. సో ఇంకా మన జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం. మనం సోలో ట్రిప్ వస్తే భయపడాల్సిన అవసరం ఏం లేదు. మనం ఇట్లా హైవేల మీద వెళ్తున్నప్పుడు చిన్న చిన్న హోటల్స్ ఇట్లా టెంపుల్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. అక్కడక్కడ ఆగడం, రెస్ట్ తీసుకోవడం, మొబైల్స్ అన్ని ఛార్జింగ్ చేసుకోవడం, బండికి కూడా కొంచెం అట్లా రెస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. అలా రెస్ట్ తీసుకుంటూ వెళ్ళాలి ఓకేనా. అలా అయితే మనం టైర్డ్ అవ్వకుండా ఈజీగా రీచ్ అవుతాం అన్నమాట. ఒక చిన్న పవర్ న్యాప్ దొరుకుతుంది. మళ్ళీ స్టార్ట్ అయిపోయినా కర్ణాటకలో నాకు ఒకటి బాగా నచ్చేది ఏంటంటే రోడ్స్ మంచిగా నీట్గా ఉంటాయి. నేను చిక్మంగళూరు, కూర్గ్ ఆ ఏరియాలో కూడా చూసినప్పుడు ఏంటంటే రోడ్స్ మంచిగా నీట్గా మెయింటైన్ చేస్తారు. ఏమైందో తెలియదు పోలీస్ చెక్ అవుతున్నట్టుంది. అందరినీ సైడ్ కొని ఉంటుంది. చూద్దాం ఏందో మరి. ఇక్కడ లారీ ట్రిప్పర్ సంథింగ్ ఏదో యాక్సిడెంట్ అయింది అని అంటున్నారు. ఓకే 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 నో ప్రాబ్లం. 5 నిమిషాలు ఆగమంటున్నారు. బస్సు వ్యాన్ సంథింగ్ ఏదో అయిందంటే లైన్లో వెళ్దాం. మళ్ళీ వాడు పట్టుకుని అది అడిగితే లైసెన్స్ గీసెన్స్ అంటే దుమ్మకారు అది. అసలు ఏమైంది, ఎందుకు జామ్ అయిందో చూద్దాం. ఎవడో బండి రిపేర్ అయింది ఒకటి. పోలీస్ వాళ్ళు మాత్రం మంచి రెస్పెక్ట్గా మాట్లాడారు. అరే నువ్వు పోతావా నన్ను బడా పెద్ద వెహికల్ మరి ఏం చేయాలి. వీడు దీనికి గుద్దేసినాడు రా నాయన. వీడు అటెటు పోయినవర్రా. సైకిల్ మోటార్ యాక్సిడెంట్ అయిందేమో. టైర్ ఎక్కేసింది వాని మీద. లారీ టైరు బైక్ వెనకాల టైర్ మీద మొత్తం ఎక్కేసింది. అమ్మో వాడు అసలు ఉన్నాడా పోయిండా అసలు. చెప్పాను కదా రోడ్స్ అయితే నీట్గా ఉంటాయి కానీ ట్రాఫిక్ రూల్స్ ఎవడు ఇక్కడ ఫాలో అవ్వడు. ఇష్టం వచ్చినట్టు అడ్డదిడ్డంగా వచ్చేస్తుంటారు. నేను ఒకటే చెప్తాను, ట్రిప్లో మనం ఎప్పుడైనా వెళ్తున్నప్పుడు మనకి ఎవడన్నా రాంగ్ వచ్చినా సరే మనం ఒక 2 minutes వెయిట్ చేసి అయినా సరే వెళ్తే చాలా మంచిది. ఎందుకోసం అంటే మన మైండ్ ఎంత పీస్గా ఉంటే మన ట్రిప్ అంత పీస్ ఉంటుంది. వానితో ఆర్గ్యుమెంట్ పెట్టుకొని వానికి అంత అవసరం లేదు. మనమే ఒక 1-2 minutes వెయిట్ చేసిపోయినా చాలా మంచిది. అదే మెయింటైన్ చేయాలి. ఇక్కడ అడ్డదిడ్డంగా వస్తారు ఈ కర్ణాటకలో అయితే. ఈ రూట్ ఇంకా వెళ్తే